చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ నమస్తే. 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 మనం చెన్నై ఇంట్లో కలిసాం. సార్, మీ జర్నీ అంతా మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కళ్ళు చూశారు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటి ఈయన ఇన్ని పాటలు చేశారా, ఇన్ని సినిమాలు వర్క్ చేశారా, ఇంత పెద్ద టెక్నీషియన్ అని తెలుసు కానీ ఇవన్నీ ఈయన చేశారని మాకు తెలియదని చెప్పేసి చాలామంది వేలల్లో కామెంట్స్. మీ వల్ల నాకు పబ్లిక్లో ఇప్పుడు బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది. అవునా? అందరూ చూసేసి వచ్చి ఫోటోలు దిగడం ఓకే చేస్తున్నారు. అట్లీస్ట్ తెలియాలి కదా. 43 సంవత్సరాలలో మీరు ఇంటర్వ్యూలు ఇవ్వరు, నేను పట్టుకొని చెన్నై వచ్చి ఇంటర్వ్యూ చేసింది అందుకు మిమ్మల్ని. మీరైతే నాకు యాక్చువల్లీ కంఫర్ట్ ఫీల్ అవుతున్నా. అవును, థ్యాంక్ యూ మాస్టర్. అందరూ కంఫర్ట్ ఫీల్ అవుతామని చెప్తారు, అదొకటే నాకు ఫస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంటర్వ్యూలు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు కాబట్టి మీ ఇంట్లో చేపల పులుసు, కొర్ర మీను, రసం ఇప్పటికి అమ్మ పెట్టింది ఇప్పటికి గుర్తున్నాయి. అంత టేస్టీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎవరు చెన్నై వచ్చినా ఫస్ట్ మీకే కాల్ వస్తుంది, మేము ఇక్కడ 3 days ఉంటాం, ఫుడ్ పంపించండి అని. నిజంగా ఫుడ్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేం. సో అలా మీరు అందరిని చూసుకుంటారు కాబట్టి నిజంగా ఆ విషయంలో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం అందరం కూడా. సో ఏం చెప్తారు అఖండ తాండవం? అఖండ ముందు కూడా ఇదే ఇట్లాగే ప్రాబ్లం వచ్చింది. కరోనా వచ్చి టోటల్ వరల్డ్ డిస్టర్బ్ అయిపోయింది. థియేటర్లో రిలీజ్ అవుద్దా తెలియదు సినిమా. అది ఓటీటీలో అవుద్దు అనుకున్నాం మేము. యాక్చువల్లీ కొన్ని యుఎస్ కంపెనీలు, కార్ కంపెనీలు కూడా మూసేశారు చాలా కంపెనీలు. అవును. అలాంటిది సినిమా ఇండస్ట్రీ ఇంకా థియేటర్ జనాలు వస్తారా అని భయపడిపోయాం అందరూ. అట్లాగే ఇప్పుడు కూడా అఖండ 2 అప్పుడు అట్లాగే చిన్న ప్రాబ్లం వస్తుంది. అఖండలో కూడా మంచి సాంగ్స్ చేశారు కదా మనలో కూడా. అవును, అఖండ సినిమా రిలీజ్ అవ్వగానే జనాలు కరోనా కోవిడ్ ఏం పట్టించుకోలేదు. ఓకే, వచ్చేసారు ఫుల్ జనాలు ఫుల్ థియేటర్ లో పేపర్లు చించి విజిల్స్ వేసి. ఆ సినిమా అఖండ 1 సినిమా రిలీజ్ అయితే థియేటర్ రిలీజ్ అవ్వాలి, అది బాగా ఆడాలి అని ఫుల్ ఇండస్ట్రీ కోరుకుంది. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా. ఏమంటే అది ఆడితే మీతో ఇంకా సినిమాలు తీయచ్చు, రావచ్చు, మీరు తీసిన సినిమాలు రిలీజ్ అయ్యచ్చు. ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. అఖండ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అఖండ అంటే చిన్నపిల్లలంతా ఇంట్లో ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఇక్కడ అఖండ తాండవం, అలా అఖండ రిటర్న్స్, అఖండ రీలోడెడ్, ఇలా రావచ్చు అన్ని. ఓకే, అలాంటి బ్రాండ్ అయిపోయింది. కానీ మనకి రెగ్యులర్గా కనిపించే కమర్షియల్ సాంగ్స్ కన్నా కూడా ఒక మెసేజ్ ఇచ్చే సాంగ్స్ చేయటం చాలా కష్టం. అంటే ఎస్పెషల్లీ అఖండ 2 లాంటి సినిమాలలో ఆ తాండము అదంతా చూపించడం చాలా కష్టం. ఆయన చాలా హై పిచ్లో ఉంటుంది డాన్స్ కానీ రిథమ్ కానీ. మనం పాటలు వినేటప్పుడు కూడా గూస్ బంప్స్ మాస్టర్ కొన్ని గాడ్ సాంగ్స్ వింటుంటే. ఎస్పెషల్లీ దీంట్లో ట్రైలర్ చూస్తుంటే ఓ మై గాడ్, అసలు ఏంటి ఇంత బాగా తీశారు ట్రైలర్నే, సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ పీక్లోకి వెళ్ళిపోయింది. బట్ మీరు ఎక్కడ చేశారు ఈ సాంగ్స్? చాలా సూపర్గా వచ్చాయని చెప్పి నేను విన్నాను. సో గ్వాలియర్లో చేసాం, తర్వాత చాలా లొకేషన్స్ వెళ్ళాము. జార్జియా వెళ్ళాం, జార్జియాలో కొన్ని చేసాం. గెంపచోళవరం దాటి ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళి చేసాము. ఓకే, చాలా ఊరు వెళ్ళాం, చాలా ప్లేస్ వెళ్ళి ఎక్స్ట్రానరీ వస్తుంది సినిమా. ఎస్పెషల్లీ ఆ దేవుడు సాంగ్స్ లో బాలయ్య బాబు విశ్వరూపం ఎలా ఉంది మాస్టర్ సెట్ లో? ఆయన షార్ట్ క్లోజ్అప్ పెడితే అలా శివుడిని చూసినట్టే ఉంది. అవునా? ఆయనకి సూట్ అవుద్ది ఇలాంటిది. ఓకే, వేరే ఎవరికి సూట్ అవ్వదు. ఎక్స్ట్రానరీ. ఎన్ని సాంగ్స్ చేశారు దీంట్లో? ఒక సాంగ్ తప్పితే మీరు ఫుల్ సినిమా మొత్తం మీరే చేశారు? మొత్తం సినిమా నేనే. సాంగ్స్ అండి? అవునవును, సాంగ్స్ సీన్ లో కూడా కొన్ని చాలా ఉన్నా. ఓకే, సెకండ్ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తా ఉన్నాం. ఓకే ఓకే. బోయపాటి గారు ఫస్ట్ సినిమా నుంచి అన్ని భద్రా నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాం. సెంటిమెంటా మీరు? చాలా మంది డైరెక్టర్స్ కి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పెట్టుకుంటారు మిమ్మల్ని. మీరు కొరియోగ్రాఫర్ అని తెలుసు, మీరు బాగా కొరియోగ్రాఫ్ చేస్తారు, మంచి స్టెప్పులు వేయిస్తారు హీరోల చేత, హీరోయిన్ల చేత, థియేటర్స్ లో విజువల్స్ వేపిస్తారని తెలుసు. కానీ ఈ సెకండ్ యూనిట్ డైరెక్టర్ అంటే డైరెక్టర్స్ కి మీరు గుర్తొస్తారు అసలుకి? అది నా ఎక్స్పీరియన్స్ వల్ల నాకు వాళ్ళకి హెల్ప్ అవుద్ది సార్. వేరే కొంచెం ఫాస్ట్గా జరగడానికి హెల్ప్ అవుద్ది. ఇప్పుడు ఒక షాట్ జరుగుతూ ఉన్నప్పుడు డైరెక్టర్ గారు అక్కడ ఆ షాట్ అరేంజ్ చేయండి మాస్టర్ అంటే అక్కడికి వెళ్ళి అది అరేంజ్ అయ్యి ఇది కట్ అని అక్కడికి వచ్చేటప్పుడు అది రెడీగా ఉంటుంది షాట్. ఓకే, అలా టైం సేవ్ అవుద్ది, హెల్ప్ అవుతుంది. కానీ అవును, ఆల్మోస్ట్ 43 years ఎక్స్పీరియన్స్ కదా. యాక్చువల్లీ డైరెక్టర్ అవుదామని వచ్చారా మీరు ఏమన్నా?
లేదు నాకు అలా ఏం అనుకోలే. నన్ను దిల్ రాజు గారు చాలాసార్లు 2003 నుంచే అడిగారు. Hmm. 2004 నుంచే డైరెక్ట్ చేయి మాస్టర్, డైరెక్షన్ చేయి. నేను చెప్తా అన్నా. బట్ కంటిన్యూస్గా అది ఏమంటే షూటింగ్ నేను ఆపేసి చేయాలి స్టోరీ అంతా. దానికి టైం లేకుండా ఉంది. అంతేనా? ఓకే. ఓకే.